ఈ రోజు వీడియోలో కింగ్డమ్ అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. విజయ్ దేవరకొండ, సత్యదేవ్, భాగ్యశ్రీ లీడ్స్ గా గౌతమ్ తెన్నూరి డైరెక్షన్ లో వచ్చిన యాక్షన్ డ్రామా ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి, దీని మీద నా ఒపీనియన్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ కథ 1990s లో జరుగుతుంది. ఇందులో మన హీరో సూరి ఊళ్ళో కానిస్టేబుల్ గా పనిచేస్తూ ఉంటాడు. అవ్వటానికి కానిస్టేబుల్ అయినా తప్పు చేస్తే సుపీరియర్ ఆఫీసర్ల మీద కూడా చేయి చేసుకునేంత దోలా ధైర్యం ఉన్నవాడు. ఫలితంగా డిపార్ట్మెంట్ లో సర్వైవ్ అవడానికి స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. ఈ టైంలో గవర్నమెంట్ కి సంబంధించిన ఓ సీక్రెట్ ఏజెన్సీ శ్రీలంకలో ప్లాన్ చేసిన ఓ అండర్ కవర్ మిషన్ కోసం మన సూర్యుని సెలెక్ట్ చేస్తారు. శ్రీలంకలో ఉంటూ మన దేశంలో ఇల్లీగల్ యాక్టివిటీస్ కి పాల్పడుతూ దేశ భద్రతకి ముప్పుగా మారిన లంకన్ కార్టెల్ ప్రస్తుతం పెద్దగా ఏదో ప్లాన్ చేస్తున్నారని తెలిసి ఈ అండర్ కవర్ మిషన్ ప్లాన్ చేస్తారు. అయితే పర్టికులర్ గా ఈ మిషన్ కి సూర్యునే సెలెక్ట్ చేయడానికి కారణం వాళ్ళన్న శివ. 18 ఏళ్ల క్రితం అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ వల్ల ఇంటి నుంచి పారిపోయిన శివ ప్రస్తుతం తప్పనిసరి పరిస్థితుల్లో ఈ లంకన్ కార్టెల్ లో స్మగ్లింగ్ గ్యాంగ్ కి నాయకుడిగా ఉంటాడు. సో తమ్ముడిగా సూరి శివ గ్యాంగ్ లో చేరి కార్టెల్ రహస్యాలు తమకి చేరవేయటం సులువు అవుతుందని తన్ని మిషన్ కోసం సెలెక్ట్ చేస్తారు. ఇక గత 18 ఏళ్లుగా తన అన్న కోసం వెతుకుతూనే ఉన్న మన సూరి ఏం చేసైనా తన అన్నని తిరిగి తీసుకురావాలని శ్రీలంక బయలుదేరతాడు. మరి తర్వాత ఏం జరిగింది, ఈ మిషన్ లో సూరి ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి, అసలు శివ శ్రీలంకలో ఏం చేస్తున్నాడు, కార్టెల్ లో మెంబర్ గా స్మగ్లింగ్ గ్యాంగ్ కి లీడర్ గా ఎందుకు మారాడు, అసలు ఈ కార్టెల్ వెనుక ఎవరున్నారు, ఇంతకీ ఈ కథలో డాక్టర్ అను పోషించిన పాత్ర ఏంటి, తనకి సూరికి సంబంధం ఏంటి, చివరికి తన అన్నను కాపాడుకోవడానికి మిషన్ పూర్తి చేయడానికి మన సూరి ఎంతవరకు వెళ్ళాడు అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా పర్లేదు, స్టోరీ రొటీన్ గా, స్క్రీన్ ప్లే చాలా ప్రెడిక్టబుల్ గా ఉన్న, పర్ఫార్మెన్స్ విజువల్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లాంటివి అద్దరిపోవడంతో పర్లేదు అనిపించింది. సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా మొదలైంది. ఓ వెల్ ఎగ్జిక్యూటెడ్ యాక్షన్ సీక్వెన్స్ తో ఇన్స్టెంట్ గా మన అటెన్షన్ ని గ్రాప్ చేస్తారు. ఇక తర్వాత వచ్చే హీరో ఇంట్రడక్షన్ చాలా గ్రౌండెడ్ గా ఉంటూ ముందు ముందు సినిమా ఎలా ఉండబోతుంది అనేది క్లారిటీ ఇస్తారు. ఎక్కడా ఓవర్ ఎలివేషన్లు బిల్డప్ లకి పోకుండా చాలా సెటిల్డ్ గా హీరోయిజం ఎలివేట్ చేస్తారు. కాకపోతే ఇదే సినిమాకి మైనస్ గా కూడా మారింది. రియలిస్టిక్ హీరోయిజం వల్ల హై మూమెంట్స్ పెద్దగా ఉండవు. మొత్తం సినిమాలో నేను అయ్యై అని విజిలేయడానికి ప్రయత్నించిన సందర్భాలు ఒకటో రెండో ఉన్నాయి అంతే. యాక్చువల్ గా సినిమాలో ఉన్న ఎమోషన్ వర్కౌట్ అయి ఉంటే హీరోయిజం గురించి పెద్దగా మాట్లాడుకునే పని ఉండేది కాదు. అప్పుడు అబ్బా ఎంత రియలిస్టిక్ గా తీశారు ఆ సినిమా అని అనుకునేవాడిని. కానీ అన్నదమ్ములుగా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ జీవించేశారు. వీళ్ళ మధ్య వచ్చే సీన్స్ గానీ, కాన్వర్సేషన్స్ గానీ చాలా బాగుంటాయి. కాకపోతే వీళ్ళ బంధాన్ని బలంగా ఎస్టాబ్లిష్ చేయాల్సిన చైల్డ్హుడ్ ఎపిసోడ్ అంతంత మాత్రంగానే ఉండటంతో వీళ్ళ మధ్య ఉన్న ఎమోషన్ ని మనం ఫీల్ కాము. 18 ఏళ్లు నేను ఎక్కడున్నానో తెలిసి కూడా నన్ను చూడటానికి ఎందుకు రాలేదు అని సూరి శివాని ప్రశ్నిస్తూ ఏడుస్తుంటే అబ్బా విజయ్ దేవరకొండ అద్దరు కొట్టేస్తున్నాడు అనిపించిందే గాని తన పెయిన్ అయితే నేను ఫీల్ అవ్వలేకపోయా. ఇదే కాదు, సెకండ్ హాఫ్ లో కార్టెల్ సృష్టించే మారణకాండ ఎపిసోడ్ ఒకటి ఉంటుంది. ఆ సీన్ మన గుండెల్ని పిండేస్తూ హీరోతో పాటు మనల్ని కూడా కోపంతో రగిలిపోయేలా చేయాలి. కానీ ఇక్కడ కొన్ని బిజార్ క్రియేటివ్ చాయిసెస్ వల్ల ఏంద్రా ఇదే అనిపిస్తుంది. ఊరంతా తగలబడిపోయింది, సగం జనాభా చచ్చిపోయారు, బంధువులు తెలిసిన వాళ్ళు ఎవరు బతుకున్నారో ఎవరు చచ్చారో కూడా తెలియదు. కానీ ఇదంతా 2 నిమిషాల్లో మర్చిపోయి నెక్స్ట్ సీన్ లో హీరో వెహికల్ స్టార్ట్ అవడానికి హెల్ప్ చేశారని ఏ అని సంబరాలు చేసుకుంటారండి. ఎవరురా మీరు, వరల్డ్ బిల్డింగ్ తో పాటు క్యారెక్టర్స్ డెవలప్మెంట్ మీద కూడా ఫోకస్ చేసి ఉంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే విజయ్ దేవరకొండ సిన్సియర్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. నాకైతే తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అనిపించింది. స్క్రిప్ట్ బలంగా గానీ ఉండుంటే అర్జున్ రెడ్డిని మరిపించే క్యారెక్టర్ అయి ఉండేది. ఇక శివగా సత్యదేవ్ కూడా చాలా బాగా చేశారు. కానీ తన క్యారెక్టర్ అండర్ డెవలప్డ్ గా ఉండటంతో ఇంపాక్ట్ తగ్గింది. ఇక భాగ్యశ్రీ ఎందుకుందో తెలీదు, మేబీ సీక్వెల్ లో ఏమైనా తన క్యారెక్టర్ ని ఎక్స్ప్లోర్ చేస్తారేమో చూడాలి. ఇక మురుగన్ గా వెంకటేష్ భయపెట్టే ప్రయత్నం అయితే ఏదో చేశారు గానీ భయం అయితే వేయలేదు. అగైన్ అండర్ డెవలప్డ్ క్యారెక్టర్. ఇక సినిమాలో మిగిలిన ఆర్టిస్టులంతా తమ పాత్రలు పరిధి మేరకు నటించి ఓకే అనిపించారు. ఇక టెక్నికల్ గా అయితే సినిమా సాలిడ్ ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నాచ్ ఉండగా సినిమాటోగ్రఫీ స్టన్నింగ్ ఉంది. ఇక అనిరుద్ధ్ అందించిన పాటలు బాగుండగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ఎడిటింగ్ కూడా విన్ బెటర్. ఇక రైటర్ డైరెక్టర్ గౌతమ్ తిన్నూరి విషయానికి వస్తే ఆయన పనితనం ఓకే. ఆయన అనుకున్న కాన్సెప్ట్ బానే ఉంది కానీ దాన్ని తెరకెక్కించే క్రమంలో తడబాటుకు గురయ్యారు. తన అన్న కోసం అండర్ కవర్ లో క్రిమినల్ సామ్రాజ్యంలోకి ఎంటర్ అయిన ఓ కానిస్టేబుల్ ఆ సామ్రాజ్యాన్ని కూల్చి తన కింగ్డమ్ ఎలా ఏర్పాటు చేసుకున్నాడనే కథకి ఏవేవో ట్విస్టులు ప్రాపసీలు యాడ్ చేసి ఏందేందో చేశారు. ఫస్ట్ హాఫ్ వరకు తెలిసిన కథనే కొంచెం డీసెంట్ గా చెప్తున్నారు అనిపించినా సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి సినిమా ఎటు నుంచి ఎడిపోయిందో కూడా అర్థం కాదు. ఈయన కూడా సీక్వెల్ మోజుకు బలైపోయినట్టున్నారు. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏమి పెట్టుకోకుండా వెళ్తే సినిమా చాలా వరకు సాటిస్ఫై చేసే అవకాశం ఉంది. అది విషయం.